వరంగల్ ఎంజీఎంలో వైద్య సిబ్బంది సమయపాలన లేకపోవడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. 2 రోజుల కిందట ఎంజీఎంను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. వివిధ డిపార్ట్మెంట్లలో డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంపై ఎమ్మెల్యే నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ సత్యశారద ఆదేశాలతో ఆ రోజు విధుల్లోనే లేని వాళ్లను గుర్తించారు. పూర్తిగా విచారణ తర్వాత విధుల్లో అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామంటున్న సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఎంజిఎం ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరుపై ప్రజాప్రతినిధుల తనిఖీల్లో అనేక అంశాలు బయటపడ్డాయి. దీని మీద కలెక్టర్లు రివ్యూ నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం ఎంజిఎం ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు ఎంతమంది గైర్హాజరవుతున్నారు, నాన్ లోకల్గా ఉండి షిఫ్ట్ వారిగా వచ్చేటువంటి డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం మనతోటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ ఉన్నారు. అంతా మాట్లాడదాం. సార్, అంటే చాలా రోజులుగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి డాక్టర్లు ఇన్ టైంలో రావట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ, కాజువాలిటీలో కావచ్చు లేదా మిగతా వాటిలో. కానీ ఇప్పుడు మొన్న ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనిఖీ చేసినప్పుడు కూడా సేమ్ అదే ఇష్యూ బయటపడింది. అసలు ఆ రోజు ఎంతమంది డాక్టర్లు గైర్హాజరయ్యారు, ఎంతమంది సిబ్బంది అందుబాటులో లేరు, అసలు ఏం జరిగింది ఆ రోజు? గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు. వారు వచ్చేసి మా దగ్గర హాస్పిటల్లో ఉన్న ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్స్, క్యాజువాలిటీ, అక్కడ నుంచి మనకు ఆరోగ్యశ్రీ వార్డు, ఆ తర్వాత పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళారు. పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళినప్పుడు అక్కడ పీడియాట్రిక్ డాక్టర్స్ ఫ్యాకల్టీ ఎవరున్నారు, సీనియర్ డాక్టర్స్ అని వారు అడగటం జరిగింది. వాళ్ళు కొంతమంది ఆన్ డ్యూటీ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళారు హైదరాబాదు, ఇంకొకరు లీవ్లో ఉన్నారు. మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ పీడియాట్రిక్ వార్డులో ఉన్న స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో కానివ్వండి, ఇంకా ఎన్ఐసీయూలో కానీ, నవజాత శిశువుల యూనిట్స్లో కానీ అక్కడ ఉన్నారని చెప్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్స్. అయితే దానిపై అతను కొంచెం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే కలెక్టర్ గారు పిలుచుకొని అసలు ఎవరు ఆ రోజు డ్యూటీలో లేరు వారిని ఐడెంటిఫై చేయమన్నారు. ఐడెంటిఫై చేసే క్రమంలో కొంతమంది మాన్యువల్ అటెండెన్స్ రిజిస్టర్స్ని వెరిఫై చేశాము. దాంట్లో కొంతమంది సంతకాలు చేయలేదు. వాళ్ళలో కొంతమంది బయోమెట్రిక్స్ అటెండెన్స్ చేసి ఇక్కడ మాన్యువల్ దాంట్లో చేయకపోవడం జరుగుండొచ్చు. ఒకసారి అసలు ఎంతమంది ఆన్ డ్యూటీలో ఉన్నారు, కోడ్ డ్యూటీలో ఉన్నారు, కొంతమంది సెలవుపై ఉన్నారు, వారిని ఐడెంటిఫై చేసి ఏ కారణం లేకుండా వారు గైర్హాజరైతే మాత్రం తప్పకుండా అది మళ్ళీ వారి దృష్టికి ప్లస్ అలాగే డిఎంఈ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల అనుసారంగా యాక్షన్ తీసుకుంటారు. అంటే వాళ్ళు రిజిస్టర్లో సంతకం పెడుతున్నారా లేదా, ఈ సంతకాలు పెట్టే విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉంటున్నాయి. 2 రోజులకు ఒకసారి వచ్చి సంతకాలు పెడుతున్నారు అనేది. అసలు తర్వాత వాళ్ళు ఇన్ టైంలో కూడా, అంటే వాళ్ళు డ్యూటీ టైమ్స్ కూడా పూర్తిగా ఉండట్లేదు, 1-2 అవర్స్కే పరిమితం అవుతున్నారు అనేది చెప్తున్నారు. అంటే యూజువల్గా మనకు బయోమెట్రిక్ అటెండెన్స్లో వారు ఎంట్రీ టైంలోను మరి ఎగ్జిట్ టైంలో వాళ్ళు సంతకాలు చేసి వెళ్ళాలి, నెంబర్ 1. ఇంకోటి అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఇక్కడ సెంట్రల్ రిజిస్టర్లో కాకుండా వారి డిపార్ట్మెంట్లో కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి అక్కడ ఉన్న శాఖాధిపతి వారి కింద స్థాయి సిబ్బందిని కూడా వారు మానిటర్ చేయాలి అటెండెన్స్. విభాగాల్లో శాఖాధిపతులు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక సెంట్రల్లో మనకు సూపరింటెండెంట్స్ ఆఫీస్ ఉంటుంది, అట్లాగే ఆర్ఎంఓస్ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. అన్నిటికి మించి మళ్ళీ బయోమెట్రిక్ అటెండెన్స్ మోర్ ఆథెంటిక్ ఉంటుంది. వారు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు మానిటర్ చేయవచ్చు. ఇంత మానిటరింగ్ ఉన్నాక కూడా 77 మంది 72 డాక్టర్లు వాళ్ళు రిజిస్టర్లో కావచ్చు, బయోమెట్రిక్లో కావచ్చు, ఇవన్నీ ఎంత మిస్ అయింది అనుకుంటారు? నిజంగా మీరు చెప్పిన ఏదో చిన్న మిస్టేక్ వల్లనో లేకపోతే వేరే వేరే ప్రాంతాలు వాళ్ళ హెచ్ఓడీస్, మీరు సెంట్రల్లో అక్కడ డిపార్ట్మెంట్లో ఇంత మానిటరింగ్ ఉన్నాక కూడా ఎలా ఉంది అసలు? అంటే ఇక్కడ ఏంటంటే మేము ప్రిలిమినరీ డేటా మా దగ్గర ఉన్న రిజిస్టర్ చూసాము, ఇంకా బయోమెట్రిక్స్ కూడా ప్రాసెస్ తీస్తున్నాము. అవి కొన్ని పేజెస్ మనకు ప్రింట్స్ రావాల్సి ఉంది. చూసినాక మనకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలుస్తుంది. సార్, అంటే ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి ఎంతమంది డాక్టర్స్కి సంబంధించిన కొరత కూడా ఉందంటారు? ఉన్న వాళ్ళతో ఎట్లా చేయగలుగుతున్నారు? రోజు ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఎలా ఉంటుంది సార్? మనకి రోజు పేషెంట్స్ చాలామంది ఇక్కడ మనకు పిఎంఎస్ఎస్వై హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో మనకు రోజు సుమారుగా ఎంత కాదనుకున్నా కానీ 1500-2000 మంది సిబ్బంది మన పేషెంట్స్ వస్తారు ఇక్కడికి. ఆ వచ్చిన పేషెంట్స్ని కన్సర్న్డ్ డాక్టర్స్ వారి డిపార్ట్మెంట్స్కి ఐడెంటిఫై చేసి వారు అక్కడ పంపించడం జరుగుతుంది. వారు అక్కడ ట్రీట్మెంట్ చేసి ఒకవేళ ఇంకా ఎమర్జెన్సీ ఉంటే మా ఎల్లవేళలో 24 గంటలు క్యాజువాలిటీ ఉంటుంది. అక్కడ ఉన్న మా జూనియర్ డాక్టర్స్, ఫ్యాకల్టీ ఒకరు ఉంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డ్యూటీలో, అలా మేనేజ్ చేస్తున్నాం. సార్, డ్యూటీస్ టైమింగ్స్ సంబంధించి చాలాలో కూడా డాక్టర్స్ అనేవాళ్ళు 24 అవర్స్ పని చేయాలనేది అంటుంటారు, ఎమర్జెన్సీ సర్వీస్. అసలు వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా? తర్వాత ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వీటిని ఎట్లా అలకేట్ చేస్తుంటారు? ప్రతి డిపార్ట్మెంట్లో 9 to 4 అనేది రొటీన్ టైమింగ్స్. సో ఆఫ్టర్ దట్ టైమింగ్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో వారు క్యాజువాలిటీ అని ఉంటుంది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో, అది మాత్రం 24 అవర్స్ ఫంక్షన్ అవుతుంది. ఈ పర్టికులర్ ఏదైతే స్పెషాలిటీ ఉంటుందో దానికి సంబంధించిన డాక్టర్స్, నిపుణులు అందరూ వాళ్ళ క్యాజువాలిటీలో అక్కడ స్టే చేస్తూ వాళ్ళు డ్యూటీ చేయాలి 24 అవర్స్.
వారు ఆ పేషెంట్స్ ఎమర్జెన్సీ కేసెస్ వారు చూస్తారు. జనరల్గా ఇప్పుడు గైరాజరైన వాళ్ళకు కలెక్టర్ రివ్యూలో కాదు మీరు కొన్ని నోటీసులు కూడా ఇచ్చారు. ఒకవేళ ఆ నోటీసుల తర్వాత ఎట్లా ఉంటుంది? ఏ కారణం చేత అన్ఆథరైజ్డ్ ఆప్షన్స్లో ఉంటే మాత్రం తప్పకుండా వారికి యాజ్ పర్ ది CCA రూల్స్ మన చర్యలు తీసుకోవడం. ఇక్కడికి చాలామంది హెచ్ఓడీస్ ఒక 7-8 మంది కూడా నాన్ లోకల్స్ ఉన్నారు. వాళ్ళు షిఫ్ట్లు అంటే షటిల్ సర్వీస్ చేస్తున్నారు. దాంతో 1-2 రోజులు రావట్లేదు, 2 రోజులు వస్తున్నారు. ఇట్లాంటిది అనేది చాలామంది చెప్తున్నారు. అది నిజమా? అసలు ఎంతమంది నాన్ లోకల్ నుంచి వచ్చే డాక్టర్స్ ఉన్నారు? అట్లాంటివి అబ్జర్వేషన్ చేశారు? మా దృష్టిలో అందరూ వారు యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వారు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. మరి ఆఫ్ ద రికార్డ్ వారు ఎక్కడి నుంచి వస్తున్నా ఇంకా మేము చూడలేదు. వారు అట్లా ఉన్నా కూడా వారి టైంకి అయితే వచ్చి 9 నుంచి 4 గంటల వరకు ఉండాల్సిందే. వారిని ఒకసారి మళ్ళీ పిలిచి వాళ్ళతో మాట్లాడి వారు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటని డిసైడ్ చేస్తాము. పేషెంట్స్కి ఏం లేదు, మనకు హాస్పిటల్లో పేషెంట్స్ రోజు రోజుకి మనకు చాలామంది వస్తున్నారు. సో ప్రజలు MGM హాస్పిటల్ మీద సర్వీసు జరుగుతుందనే నమ్మకంతో వస్తున్నారు. ఇంకా కూడా మేము దీన్ని అందరితో కలుపుకొని పోయి సిబ్బంది అట్లనే మినిస్ట్రియల్ స్టాఫ్ కానివ్వండి, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ అందరినీ కలుపుకొని ఈ హాస్పిటల్లో ప్రభుత్వ ఆశయాలకు తగ్గట్టుగా ఉచిత వైద్యం అందించి పేషెంట్లకు న్యాయం చేయాలని అనుకుంటున్నాం. ఓపీలోకి కావచ్చు, అదేవిధంగా 1000 మంది వరకు కూడా ఇన్పేషెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు పూర్తిగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అనేది సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని.